ఇవాళ మనం డిస్కస్ చేయబోతున్న యానిమే జుజుట్సు కైసెన్ ఎపిసోడ్ 1 అండ్ 2. ఇతదోరి యూజీ స్కూల్ స్టూడెంట్ ఒకల్ట్ అనే క్లబ్ లో ఉన్నాడు. క్లబ్ లో తనతో పాటు ఇద్దరుంటారు. వాళ్ళందరూ కలిసి పారానార్మల్ యాక్టివిటీస్ మీద రీసెర్చ్ చేస్తూ ఉంటారు. యూజీ స్పోర్ట్స్ బాగా ఆడతాడు, కానీ స్పోర్ట్స్ క్లబ్ లో కాకుండా ఒకల్ట్ క్లబ్ లో జాయిన్ అయ్యాడు. స్కూల్ ప్రెసిడెంట్ క్లబ్ మెంబర్స్ తో మీరు రీసెంట్ గా ఏం రీసెర్చ్ చెయ్యట్లేదు అని నాకు తెలిసింది, వెంటనే క్లబ్ మూసేసి రూమ్ ఖాళీ చెయ్యండి అంటాడు. మెంబర్స్ రీసెంట్ గా రీసెర్చ్ చేసిన కేస్ గురించి చెప్తారు. రగ్బీ గ్రౌండ్ లో చాలా మందికి ఆరోగ్యం బాగోవట్లేదు. వాళ్ళు హాస్పిటల్లో జాయిన్ అయ్యారు, అందుకే గ్రౌండ్ ని మూసేశారు. రగ్బీ టీమ్ కి ఒంట్లో బాగోక ముందు వాళ్ళకి ఏవో సౌండ్స్ వినిపించాయంట. మా రీసెర్చ్ లో 30 సంవత్సరాల ముందు ఒక అతను మాయమయ్యాడు. అతను చివరిగా కనిపించింది మన రగ్బీ గ్రౌండ్ లోనే అని తెలిసింది. అంటే అతను గ్రౌండ్ లో చనిపోయాడు. అతని ఆత్మ వల్లే అందరికీ ఆరోగ్యం పాడవుతుంది అంటారు. ప్రెసిడెంట్ అలా ఏమీ జరగట్లేదు, పురుగులు కుట్టి వాళ్ళకి ఆరోగ్యం పాడైంది అంటాడు. ఫుషుగురో మెగుమి యూజీ స్కూల్లో స్పెషల్ గ్రేడ్ కట్స్ ఆబ్జెక్ట్ కోసం వెతుకుతున్నాడు. అది ఉండాల్సిన చోట ఉండదు, ఎవరో దానిని తీశారు. యూజీని స్పోర్ట్స్ క్లబ్ కాంపిటీషన్ కి పిలుస్తారు. యూజీ ఈజీగా గెలుస్తాడు. మెగుమి కసిడ్ ఎనర్జీ లేకుండానే ఇతనికి ఇంత పవర్ ఉంది, ఇతను గ్రేట్ అనుకుంటాడు. యూజీకి పనుందని తొందరగా వెళ్తాడు. మెగుమికి యూజీ దగ్గర కర్స్డ్ ఆబ్జెక్ట్ ఉన్నట్టు అనిపిస్తుంది. యూజీని ఆపుతుంటే అతను ఫాస్ట్ గా పరిగెత్తి వెళ్ళిపోతాడు. యూజీ 3 సెకండ్స్ లో 50 కిలోమీటర్స్ పరిగెత్తగలడు. యూజీ తాతయ్య హాస్పిటల్లో ఉన్నాడు. యూజీ పువ్వులు కొనుక్కొని తాతయ్యని చూడడానికి వెళ్తాడు. తాతయ్య చనిపోయే ముందు నీకు మీ అమ్మ నాన్న గురించి చెప్పాలి అంటే యూజీ వద్దు, నాకు ఇంట్రెస్ట్ లేదు అంటాడు. తాతయ్య నీకు బలం ఉంది, మనుషులని కాపాడు, తిరిగి ఏమీ ఆశించకు, ఎంతమందికి వీలైతే అంతమందికి సహాయం చెయ్యి, నువ్వు చనిపోయేటప్పుడు నీ చుట్టూ నీకు దగ్గరైన వాళ్ళు ఉండేటట్టు చూసుకో, నాలాగా అవ్వొద్దు అంటాడు. తాతయ్య చనిపోతాడు. యూజీ ఏడుస్తాడు. సాయంత్రం డెత్ సర్టిఫికేట్ తీసుకొని నర్స్తో తాతయ్యని ఇన్ని రోజులు జాగ్రత్తగా చూసుకున్నందుకు థ్యాంక్స్ చెప్తాడు. మెగుమి హాస్పిటల్కి వస్తాడు. యూజీతో నేను జుజుట్సు స్కూల్ నుంచి వచ్చాను, పేరు మెగుమి, నీ దగ్గర ఉన్న కర్స్డ్ ఆబ్జెక్ట్ చాలా ప్రమాదకరం, నాకు ఇచ్చేసేయ్ అని ఆబ్జెక్ట్ ఫోటో చూపిస్తాడు. యూజీ ఇదే నా దగ్గర ఉంది, నీకు ఇస్తాను, కానీ నా టీం ఒప్పుకోరు, ఎందుకు ఇది ప్రమాదకరం అని అడుగుతాడు. మెగుమి ప్రతిరోజు చాలా మంది కారణం లేకుండా చనిపోతున్నారు లేదా మిస్ అవుతున్నారు, దానికి కారణం కట్స్. స్కూల్స్ హాస్పిటల్స్ లో అందరూ గుంపుగా ఉంటారు. అక్కడ నెగిటివ్ ఎనర్జీ ఏర్పడుతుంది. మనుషుల ఫీలింగ్స్ ఆ కట్స్ లాగా మారతాయి. అలాంటి చోట్ల రక్షణగా కట్స్ ఆబ్జెక్ట్స్ పెడతారు. నీకు దొరికింది కూడా అలాంటిదే, కానీ కర్స్డ్ ఆబ్జెక్ట్స్ చాలా పవర్ఫుల్. చిన్న కర్సెస్ ని దగ్గరికి రానివ్వవు. కర్స్డ్ ఆబ్జెక్ట్స్ నిజానికి రక్షణ కాదు, ప్రమాదం. కొన్ని సంవత్సరాల తరువాత ఆబ్జెక్ట్ కి ఉన్న సీల్ వీక్ గా అవుతుంది. చిన్న కర్సెస్ ని దగ్గరికి తీసుకొని వాటిని తిని స్ట్రాంగ్ గా అవ్వడానికి ఉపయోగించుకుంటుంది. ఇప్పుడు నీ దగ్గర ఉన్న కర్స్డ్ ఆబ్జెక్ట్ సీల్ వీక్ అయింది. చిన్న కర్సెస్ ఆబ్జెక్ట్ దగ్గరికి వస్తున్నాయి. నీ దగ్గర ఉన్నది స్పెషల్ గ్రేడ్, ఎవ్వరూ చనిపోక ముందే నాకు ఇచ్చేసాయి అంటాడు. యూజీ కర్స్డ్ ఆబ్జెక్ట్ బాక్స్ మెగుమికి ఇస్తాడు. ఆబ్జెక్ట్ ఏది అంటే మా టీం దగ్గర ఉంది, ఇవాళ నైట్ స్కూల్లో సీల్ తీద్దామని మాట్లాడుకున్నారు అంటాడు. మెగుమి భయపడుతూ అలా చెయ్యకూడదు, సీల్ తీసేస్తే వాళ్ళు చనిపోతారు అంటాడు. స్కూల్లో ఒకల్ క్లబ్ ఆబ్జెక్ట్ కి ఉన్న సీల్ ని తీస్తారు. లోపల ఉన్నది వేలు. కర్స్డ్ స్పిరిట్స్ అనే ఆబ్జెక్ట్ దగ్గరికి వస్తాయి. యూజీ మెగుమి స్కూల్ వైపు పరిగెడతారు. యూజీ సీల్ ని ఎవరైనా తీయొచ్చా అని అడుగుతాడు. మెగుమి మామూలుగా కస్ట్ ఎనర్జీ లేని వాళ్ళు తీయలేరు, ఈ ఆబ్జెక్ట్ పాతకాలంది, సీల్ ఉట్టి పేపర్ అయి ఉండొచ్చు అంటాడు. స్కూల్ దగ్గరికి వెళ్ళంగానే ఎనర్జీని ఫీల్ అవుతారు. మెగుమి యూజీని అక్కడే ఉండమని తను లోపలికి వెళ్తాడు. స్పిరిట్స్ మెంబర్స్ ని అటాక్ చేస్తాయి. మెగుమి వాటితో ఫైట్ చేసి వాటిని అంతం చేస్తూ ఉంటాడు. యూజీకి లోపలికి వెళ్ళడానికి కొంచెం భయం వేస్తుంది. తన తాతయ్య మాటలు గుర్తొస్తాయి, మనుషులకి సహాయంగా ఉండు అని. స్పిరిట్స్ ఆబ్జెక్ట్స్ తో పాటు మెంబర్స్ ని కూడా తినేస్తూ ఉంటాయి. మెగుమి వాళ్ళని కాపాడలేడు.
యూజీ వచ్చి స్పిరిట్స్ ని కొట్టి ఫ్రెండ్స్ ని కాపాడతాడు. మెగుమి ఓడించిన స్పిరిట్స్ ని మెగుమి డాగ్స్ తింటాయి. అవి మెగుమి కర్స్డ్ ఎనర్జీ. మామూలు మనిషికి కర్స్ కనిపించదు. వాళ్ళు చనిపోయే ముందు కానీ ఇలాంటి స్పెషల్ ప్లేసెస్ లో కనిపిస్తాయి. ఇప్పుడు యూజీకి కర్స్ కనిపిస్తుంది. కర్స్డ్ ఆబ్జెక్ట్ ర్యోమెన్ సుకునా అని అతని వేలు చాలా పవర్ఫుల్. కర్స్డ్ స్పిరిట్స్ దానిని తింటే అవి స్ట్రాంగ్ గా అవుతాయి. కర్స్ మెగుమిను కొడుతుంది. యూజీ మెగుమికి హెల్ప్ గా కర్స్ తో ఫైట్ చేస్తాడు. మెగుమి ఒక కర్స్ ఇంకో కర్స్ ని అంతం చేయగలదు. నువ్వేమీ చెయ్యలేవు, నీ ఫ్రెండ్స్ ని తీసుకొని వెళ్ళిపో అంటాడు. యూజీ నీకు హెల్ప్ చెయ్యాలి, లేదంటే నువ్వు చనిపోతావు అంటాడు. యూజీతో సుకునా ఫింగర్ ఉంటుంది. స్పిరిట్ యూజీని తినబోతుంది. యూజీ అందరినీ కాపాడే మార్గం ఒకటి ఉంది. నాకు కర్స్డ్ ఎనర్జీ ఉంటే సరిపోతుంది కదా అని ఫింగర్ ని మింగేస్తాడు. మెగుమి స్పెషల్ గ్రేడ్ కర్స్డ్ ఆబ్జెక్ట్ అది. యూజీ చనిపోతాడు అనుకుంటాడు. కానీ యూజీ బాడీ సుకునా కంట్రోల్లోకి వెళ్తుంది. సుకునా బయటికి వస్తాడు. యూజీ బాడీ మీద టాటూస్ వస్తాయి. మొహం మీద కళ్ళు వస్తాయి. మెగుమి ఏదవ్వకూడదో అదే అయింది. సుకునా బయటికి వచ్చాడు అనుకుని భయపడతాడు. సుకునా స్పిరిట్స్ టేస్ట్ బాగోవు. ఇక్కడ చాలా మంది మనుషులు తిరుగుతూ ఉన్నారు. అందరినీ తినేస్తాను అంటాడు. యూజీ సుకునాతో ఇది నా బాడీ, నువ్వేం చేస్తున్నావు అంటాడు. సుకునాకి ఇతను ఎలా మాట్లాడుతున్నాడు, నన్ను సప్రెస్ చెయ్యాలి అనుకుంటున్నాడు అనిపిస్తుంది. మెగుమి నువ్వు మనిషి కాదు, నీ మీద ఎక్సోసిజం చేస్తాను అంటాడు. యూజీ నేను బానే ఉన్నాను, మనిద్దరికి దెబ్బలు తగిలాయి, తొందరగా హాస్పిటల్కి వెళ్దాం అంటాడు. తన మీద ఉన్న టాటూస్ పోతాయి. మెగుమికి మాట్లాడుతున్నది యూజీనా సుకునానా అనేది అర్థం కాదు. ఎక్సోసిజం చెయ్యాలా వద్దా అని ఆలోచిస్తాడు. మెగుమి టీచర్ గోజో సతోరు వస్తాడు. అతని కళ్ళకి గంతలు ఉంటాయి. మెగుమికి దెబ్బలు ఉన్నాయి, మురికిగా ఉన్నాడు అని తన ఫొటోస్ తీసి సెకండ్ ఇయర్ స్టూడెంట్స్ కి చూపిస్తాను అని ఆట పట్టిస్తాడు. కర్స్డ్ ఆబ్జెక్ట్ ఎక్కడ ఉందో కనిపెట్టావా అంటే యూజీ నేను తినేశాను అంటాడు. గోజో యూజీని దగ్గరగా చూసి అవును, కర్స్డ్ ఆబ్జెక్ట్ నీలో కలిసిపోయింది, సుకునాని రప్పించగలవా అని అడుగుతాడు. యూజీ రప్పించగలను అంటాడు. గోజో 10 సెకండ్లు తర్వాత తిరిగి వచ్చాయి అంటాడు. యూజీ వెళ్ళి సుకునా వస్తాడు. గోజో సుకునా ఫైట్ చేసుకుంటారు. గోజో చాలా స్ట్రాంగ్. 10 సెకండ్ల తర్వాత యూజీ కంట్రోల్లోకి వస్తాడు. గోజో యూజీ ఇంత ఈజీగా సుకునాని కంట్రోల్ చేయగలడు అనుకోలేదు. యూజీకి అంతా బానే ఉంది, కానీ సుకునా మాటలు వినిపిస్తూ ఉంటాయి. గోజో యూజీని స్పృహ తప్పేలా చేసి మెగుమితో ఇతనికి మెలకువ వచ్చేసరికి సుకునా ఇతని బాడీని ప్రొసెస్ చేయకపోతే ఇతను వెజల్ అయి ఉండొచ్చు, ఇతనిని ఏం చేయాలనుకుంటున్నావు అంటే మెగుమి వెజల్ అయిన రూల్స్ ప్రకారం యూజీని చంపేస్తారు, నాకు ఇతను చనిపోవాలని లేదు అంటాడు. యూజీ లెగిసేసరికి తనలానే ఉంటాడు. సుకునా తన బాడీని ప్రొసెస్ చెయ్యలేదు. సుకునాకి 4 చేతులు ఉంటాయి, మొత్తం 20 వేళ్ళు ఉంటాయి. సుకునాని కొన్ని వందల సంవత్సరాల క్రితం సీల్ చేశారు. వేళ్ళని ఎంత స్ట్రాంగ్ గా అటాక్ చేసినా నాశనం అవ్వవు, అంత పవర్ఫుల్ కర్స్ ఉంటుంది. రోజు రోజుకి కర్స్ పవర్ఫుల్ గా అవుతుంది. ఇప్పుడు ఉన్న జుజుట్సు సార్సరర్స్ అంత పవర్ఫుల్ సీల్ తీయలేరు. యూజీ సుకునా వేలుని తింటాడు కాబట్టి తనలో కర్స్ ఉంటుంది. తను చనిపోతే కర్స్ కూడా పోతుంది. ఎల్డర్స్ యూజీని ఇప్పుడే చంపేయాలి అంటారు. కానీ గోజో సుకునాని హ్యాండిల్ చేసే వెసల్ మళ్ళీ రాదు అని ఎల్డర్స్ తో మాట్లాడతాడు. ఎలాగో యూజీని చంపేస్తారు. సుకునా వేళ్ళన్ని అతనితో తినిపించి అతనిని చంపేస్తే కర్స్ కూడా పోతుంది అంటాడు. ఇప్పుడు యూజీకి 2 ఆప్షన్స్ ఉంటాయి. ఇప్పుడే చనిపోతాడా లేదా అన్ని సుకునా వేళ్ళు తిన్నాక చనిపోతాడా. తాతయ్య చివరి కోరిక నువ్వు వీలైనంత మందిని కాపాడమని. సుకునా కరిసిపోతే కొంతమందిని కాపాడొచ్చు అని యూజీ సెకండ్ ఆప్షన్ ఎంచుకుంటాడు. గోజో దగ్గర ఉన్న ఇంకొక సుకునా వేలు తింటాడు. అయినా సుకునా బయటికి రాకుండా కంట్రోల్ చేయగలడు. యూజీ మెగుమి స్కూల్ టోకియోలో ఉన్న జుజుట్సు స్కూల్కి ట్రాన్స్ఫర్ అవుతాడు. పాత స్కూల్ ఫ్రెండ్స్ని ఆఖరిసారి కలిసి మాట్లాడి గుడ్ బై చెప్తాడు. జపాన్లో 2 జుజుట్సు స్కూల్స్ ఉంటాయి. స్కూల్ చదువులోనే కాదు మిషన్స్లో కూడా హెల్ప్గా ఉంటుంది.
యూజీ బాడీలో నుంచి సుకున గోజోతో ఈ బాడీ పొసెస్ చేశాక ఫస్ట్ నిన్నే చంపుతాను అంటాడు. సుకున భయంకరమైన ఇమాజినరీ గాడ్, 2 మొహాలు 4 చేతులు ఉంటాయి. వేల సంవత్సరాల క్రితం సుకున మనిషి చనిపోయాక కస్ట్ ఆబ్జెక్ట్ లాగా ఇన్ని సంవత్సరాలు బ్రతికి ఉన్నాడు. అతను కింగ్ ఆఫ్ కర్సెస్. ఒకప్పుడు జుజుట్సు సాకరర్స్ అందరూ సుకున మీద యుద్ధంకి వెళ్లారు, కానీ సుకున మీద గెలవలేకపోయారు. యూజీకి ప్రిన్సిపల్తో ఇంటర్వ్యూ ఉంటుంది. ప్రిన్సిపల్ క్యూట్ బొమ్మలు తయారు చేస్తూ ఉంటాడు, వాటిలో తన కర్స్ ఉంటుంది. ప్రిన్సిపల్ యూజీని ఎందుకు జుజుట్సు సార్సరర్గా చెయ్యాలనుకుంటున్నావు అంటే యూజీ మా తాతయ్య అందరికీ హెల్ప్ చేయమన్నాడు అంటాడు. ప్రిన్సిపల్ అది సరైన సమాధానం కాదు, నువ్వు మిషన్లో చనిపోయినా మీ తాతయ్య మీద నింద వేస్తావా అంటాడు. యూజీ సరైన సమాధానం చెప్పేదాకా బొమ్మలు యూజీని కొడుతూ ఉంటాయి. యూజీ సుకునాన్ని కంట్రోల్ చేసేది నేనొక్కడినే. నేను నా పని చేయకపోతే చాలా మంది చనిపోతారు. నేను ఎలా ఎప్పుడు చనిపోతానో తెలీదు. వేరే వాళ్ళ చావుకి నేను కారణం అవ్వను అంటాడు. ఇంటర్వ్యూలో పాస్ అవుతాడు. సుకున వేలు వెతకడం ఈజీ కాదు. మొత్తం 20 వేలు ఉంటాయి. వీళ్ళ దగ్గర 6 వేలు ఉంటాయి. కొన్ని ఎక్కడ ఉన్నాయో తెలియదు. కొన్నిటి కోసం స్పిరిట్స్ వెయిట్ చేస్తూ ఉంటాయి. కొన్ని ఆల్రెడీ స్పిరిట్స్ తినేసి ఉంటాయి. కానీ ఇప్పుడు యూజీ ఉన్నాడు. యూజీలో ఉన్న సుకున తిరిగి పవర్ఫుల్ గా అవ్వడానికి మిగతా వేలు ఎక్కడ ఉన్నాయో చెప్తాడు. అలా యూజీతో అన్ని ఫింగర్స్ ని వెతకడానికి వెళ్దాము అనుకుంటారు. ఫస్ట్ ఇయర్ స్టూడెంట్స్ మొత్తం 3, యూజీ, మెగుమి, ఇంకొక స్టూడెంట్ రేపు జాయిన్ అవుతారు. ఈ వీడియో గనక మీకు నచ్చినట్టయితే ప్లీజ్ వీడియోని లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలాంటి యానిమే కావాలంటే కింద కమెంట్స్లో చెప్పండి, నేను తప్పకుండా ఎక్స్ప్లెనేషన్ వీడియో చేస్తాను. నేను యానిమేతో పాటు మూవీస్, వెబ్ సిరీస్, ఏషియన్ డ్రామా ఎక్స్ప్లెనేషన్ కూడా చేస్తున్నాను. మీకు ఇంట్రెస్ట్ ఉంటే నా మిగతా ఛానల్స్ని విజిట్ చేయండి. లింక్స్ డిస్క్రిప్షన్, పిన్డ్ కామెంట్లో పెట్టాను. థ్యాంక్ యూ. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం.